exchange of the gases. Exchange of the gases is a common life process of the living organisms, but it is not a same but all. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్లో వచ్చేటికి ఆల్ కామన్ లైఫ్ ప్రాసెస్ అని బోత్ సేమ్గా ఉండవు. సమ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్, సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిఫరెంట్. అంటే బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ ఎవ్రీ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద living or life process are present, okay, but it is not same one. The single cellular organism like amoeba, single cellular organism like amoeba, like amoeba, and multicellular organisms like multicellular organisms like hydra or planaria. Planaria. 2 days later, okay. The single cellular organisms like amoeba and multicellular organisms like hydra or planaria, the obtain oxygen and expel the carbon dioxide. Obtain O2 plus expel the carbon dioxide. And oxygen is taken and expel, remove for the carbon dioxide, CO2. It is the taken for the expel of the carbon dioxide absorbed for the total surface of the body. This process is called as a diffusion. ఏ ప్రాసెస్ ద్వారా ఇవి ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేస్తాయి అంటే డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆర్గానిజమ్స్, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అవ్వచ్చు లేదా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ అవ్వచ్చు, డిఫ్యూషన్ ప్రాసెస్ ద్వారా అవి ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం అనేది ఎక్స్పీల్ ద కార్బన్ డైఆక్సైడ్. ఓకే, in different multicellular organisms like different types of the organisms are and different types of the respiratory organs are present. That only the animals are terrestrial animals. Terrestrial animals అనేటువంటి వర్డ్ మనకి 6th క్లాస్లో వచ్చింది. ఈ terrestrial animals means live in a land. ఏదో some organisms are living in a land is called as a terrestrial organisms, and aquatic organisms live in a water. ఈ aquatic organisms కింద వచ్చేటప్పుడు మనం ఫిషెస్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇలా ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఈ టెరిషియల్ ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి, టెరిషియల్ అంటే లివింగ్ ఆన్ ఏ ల్యాండ్, దట్ ఓన్లీ. అండ్ aquatic ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ వచ్చేటప్పటికి ద డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ వాటర్, బాడీ పొజిషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద వాటర్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది డిపెండ్ అయ్యి ఈ రెస్పిరేషన్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి the tracheal respiratory system. ఈ ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టంలో వచ్చేటప్పటికి కన్సిస్ట్ ఆఫ్ మనం దేన్ని తీసుకోవచ్చామా అంటే ద ట్రాకియల్ రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి కన్సిస్ట్ ఆఫ్ ఇన్సెక్ట్స్ లైక్ ఏ కాక్రోచ్ ఆర్ ఏ గ్రాస్ హోపర్. ఈ కాక్రోచ్ కానీ లేకపోతే మనం గ్రాస్ హోపర్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దానిలో మనకి ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనం చూడొచ్చు. ద ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్యూబ్స్ కాల్డ్ యాజ్ ఏ ట్రాకియా. దానిలో ఈ ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టంలో వచ్చేటప్పుడు మనకి కొన్ని ట్యూబ్స్ లాగా ఉండటం అనేది జరుగుతుంది. వాటిని మనం ట్రాకియా అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ద ట్రాకియా, ద ఫైన్ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచియోల్స్. దాన్ని ఏమని పిలుస్తారంటే బ్రాంచియోల్స్ అనే పేరుతో పిలుస్తారు. ఆ బ్రాంచియోల్స్ని మనం బ్రాంచియోల్స్ని ట్రాకియోల్స్గా పిలవడం అనేది జరుగుతుంది. ద ఫైన్ బ్రాంచెస్ ఆర్ ప్రజెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాకియోల్స్. వాటిని ట్రాకియోల్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ద ట్రాకియల్ రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాక్రోచెస్ అండ్ గ్రాస్ హోపర్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. గ్రాస్ హోపర్ దీనిలో వచ్చేటికి ద కన్సిస్ట్ ఆఫ్ ఏ ట్యూబ్స్ ఆర్ ప్రజెంట్, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ట్రాకియా. ద ఫైన్ బ్రాంచెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ బ్రాంచియోల్స్ ఆర్ ఏ ట్రాకియోల్స్. నెక్స్ట్ aquatic ఆర్గానిజమ్స్. aquatic రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి aquatic రెస్పిరేషన్ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ aquatic రెస్పిరేషన్లో మనం ఫిష్ని తీసుకుంటాం. ఈ ఫిష్ వచ్చేటప్పటికి రెస్పిరేషన్ అనేది 2 టైప్స్గా జరగడం అనేది జరుగుతుంది ఫిష్లో. వన్ ఈజ్ ద గిల్స్ అండ్ ఆర్ బ్రాంచియోల్స్. ఈ బ్రాంచియోల్స్ ద్వారా కూడా రెస్పిరేషన్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ బ్రాంచియోల్స్లో బ్లడ్ ఈజ్ పాసెస్ త్రూ ద కెపలారీస్. దీనిలో ఈ ఫిషెస్లో వచ్చేటప్పటికి బ్లడ్ అనేటువంటిది బ్లడ్ ఈజ్ పాసెస్ త్రూ ద కెపలారీస్ టు బ్రాంచియోల్స్ అండ్ ద మౌత్ ఈజ్ ఓపెన్ టు ద ఓరల్ క్యావిటీ, ద గిల్స్ టు యాడెడ్ టు రిమూవ్ ఫర్ ద వాటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కెటానియస్ రెస్పిరేషన్. ఈ కెటానియస్ రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి కనుక కెటానియస్
ఈ కెటానియస్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్ మనం ఫ్రాగ్ని తీసుకోవచ్చమ్మా. ఫ్రాగ్ అనేది లివింగ్ ఇన్ ల్యాండ్ అండ్ వాటర్లో బోత్లో, దట్ ఈజ్ ఆంఫీబియన్ అని పిలుస్తాం. ఫ్రాగ్ వచ్చేటప్పటికి ఆంఫీబియన్ అని పిలుస్తాం. వై కాలింగ్ ద ఆంఫీబియన్? ద frog are living in water or land, both are living, is called as a amphibian. That's why the cutaneous respiration means respiration through the skin is called as a cutaneous respiration. దేనిలో జరుగుతుందంట? స్కిన్లో కనుక రెస్పిరేషన్ కనుక జరిగితే రెస్పిరేషన్ త్రూ ద స్కిన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కెటానియస్ రెస్పిరేషన్. అయితే ఈ కెటానియస్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్గా ఫ్రాగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పల్మనరీ రెస్పిరేషన్. ఈ పల్మనరీ రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి ఈ పల్మనరీ రెస్పిరేషన్ కనుక మీరు చూసుకుంటే పల్మనరీ రెస్పిరేషన్ మీన్స్ లంగ్స్లో కనుక మనకు రెస్పిరేషన్ కనుక లంగ్స్ ద్వారా కనుక రెస్పిరేషన్ జరిగితే మనం పల్మనరీ రెస్పిరేషన్ కింద చెప్పుకుంటాం. ఈ పల్మనరీ రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి మనం బర్డ్స్ కావచ్చు, లేదా బర్డ్స్ లేకపోతే కనుక సమ్ మెమేల్స్ అంటే గివింగ్ మిల్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెమేల్స్. ఈ మెమేల్స్ని నెక్స్ట్ బర్డ్స్, మెమేల్స్, హ్యూమన్ బీయింగ్స్, వీటన్నిటిలో కూడా మనకి పల్మనరీ రెస్పిరేషన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ట్రాకల్ రెస్పిరేషన్ సిస్టమ్ వచ్చేటప్పటికి ట్రాకల్ రెస్పిరేషన్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కాక్రోచెస్ ఆర్ ఏ గ్రాస్ హోపర్స్. The tracheal respiration is a tubes are present, that is also called as a trachea. The fine branches are present, that is also called as a branchioles, tracheoles. నెక్స్ట్ వచ్చేటికి aquatic రెస్పిరేషన్ మనం ఫిష్ని తీసుకుంటాం. ఫిష్లో వచ్చేటప్పటికి టూ టైప్స్గా మనకి రెస్పిరేషన్ అనేది జరగడం జరుగుతుంది. వన్ ఇస్ ద గిల్స్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద బ్రాంచియోల్స్. గిల్స్ ఆర్ ఓపెన్ టు ద మౌత్, ఈజ్ ఓపెన్ టు ద ఓరల్ క్యావిటీ అండ్ వాటర్ ఇస్ ప్రొడ్యూస్డ్ టు ద ఫెర్నెక్స్ అండ్ గ్రిల్స్ ద్వారా రిమూవ్ అవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్రాంచియోల్స్, బ్లడ్ ఈజ్ పాసెస్ టు ద కెపలారిస్ అండ్ టు ద బ్రాంచియోల్స్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి కెటానియస్ రెస్పిరేషన్కి వచ్చేటప్పుడు ఫ్రాగ్ని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్రాగ్ని ఆంఫీబియన్స్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. వై ఆర్ వి కాలింగ్ ద amphibians? The both are living or land and water is called as amphibians. And next one is pulmonary respiration. Cutaneous respiration through the skin is called as a cutaneous respiration. Next pulmonary respiration, lungs ద్వారా కనుక మనకి రెస్పిరేషన్ కనుక జరిగింది దాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ బర్డ్స్, మెమేల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి CO2 is during the aerobic respiration. ఈ aerobic రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాము. aerobic రెస్పిరేషన్, anaerobic రెస్పిరేషన్. aerobic రెస్పిరేషన్లో వచ్చేటప్పటికి the presence of oxygen is called as a, the respiration which takes place in the oxygen is called as a aerobic respiration అని చెప్పుకున్నాం. ఈ aerobic రెస్పిరేషన్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది డిస్కస్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, CO2 is to show that carbon dioxide is during aerobic respiration. What is the aerobic respiration? Before class also we have discussed about that. Aerobic respiration means the respiration which takes place in the oxygen is called as a aerobic respiration. Alage anaerobic respiration means the absence of the oxygen is called as a anaerobic respiration. Okay, aerobic respiration emo large number of energy are produced, but anaerobic lo vachedappadikemo small quantity of energy are produced. Okay, next aim to show that the CO2 is during aerobic respiration. Aithe operators vachedappadiki operators two beakers, next dry seeds and germinating seeds, lime water, cork. Next procedure చూడండి. Procedure
lime water, germinating seeds, flask or a beaker. Okay, take the handful of the bajara seeds or a moong dal. అంటే ఈ మూంగ్ దాల్ కానీ లేదా బజారా సీడ్స్ కానీ ఏవో ఒకటి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ద టేక్ ద హ్యాండ్ఫుల్ ఆఫ్ ద బజారా సీడ్స్ ఆర్ ఏ మూంగ్ దాల్ ఆర్ టేకెన్ అండ్ కీప్ ఇన్ ఏ before day. Okay, keep in a soaked in a water and before day for experiment continue process. And take the moong dal or a handful of the moong dal or a bajara seeds and keep in a water and soak the water and 1 day before. Okay, after the remove the germinating seeds in a keep in a wet cloth and dry cloth and keep in a germinating seeds and tie pouch and tie it and a classroom or corner of the room. Okay, you take the bajara seeds, handful of the bajara seeds and soak them in a water and a day before experiment day before and germinating seeds are collected and the seeds are pouch in tight and one classroom at a corner of the classroom or 1 or 2 days after the collect the germinating seeds and take the beaker and put into the one side in a lime water tin and after the close the lid to close the same. After 1 or 2 hours 1 or 2 days after don't disturb the beaker. After the lime water is turns to the milky white. ఈ lime water అనేటువంటిది milky white గా చేంజ్ అవుతుంది. Why the germinating seeds are produced for the respiration. ఈ రెస్పిరేషన్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఈ లైమ్ వాటర్ అనేది మిల్కీ వైట్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, దిస్ జర్మినేటింగ్ సీడ్స్తో చేసినటువంటి ప్రాక్టికల్. ఇలాంటి యాజ్ యూజువల్ కానీ ఇలాంటి ప్రాక్టికల్ని మనం డ్రై సీడ్స్తో చేయాలి. Take the beaker and put into the dry seed and lime water tin or put in close the lid on 1 or 2 days. Don't disturb the beaker and 2 days after the lime water is not turns to the milky white. ఇక్కడ మిల్కీ వైట్గా చేంజ్ అవ్వకుండా ఉండడం అనేది జరుగుతుంది దేనిలో డ్రై సీడ్స్లో ఉన్నటువంటిది. అంటే ఏంటి అక్కడ మనకి రెస్పిరేషన్ అనేది జరగల. వై ద జర్మినేటింగ్ సీడ్స్ ఆర్ respiration are produced, the carbon dioxide is produced here, but the dry seeds are no respiration. Why? The germination అనేది ఆబ్సెంట్. అందువల్ల ఏమవుతుంది ఆ ప్రాక్టికల్లో మనకి దానిలో వచ్చేటప్పుడు డ్రై సీడ్స్ ఉన్నటువంటి దాంట్లో మనకి ఎలాంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు. ఈ జర్మినేటింగ్ సీడ్స్లో మాత్రమే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటికి నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేటికి హీట్ ఈజ్ లెబ్రికేటెడ్ డ్యూరింగ్ ఏరోబిక్ రెస్పిరేషన్. హీట్ ఈజ్ డ్యూరింగ్ ఇవాల్వ్డ్ ఇన్ ఏ aerobic respiration. Heat is produced during aerobic respiration. Heat is to show that heat is evolved in a aerobic respiration. Okay, this also operators. Operators are 2 beakers, dry seeds, germinating seeds. Germinating seeds, cork, thermometer. Procedure వచ్చేటికి as usual in CO2 is released in aerobic respiration same only, but here change for the temperature. Okay, take the beaker, this is the moong dal or a bajara seeds. Thermometer, germinating seeds, beaker.
Okay, take the beaker and take the handful of the moong dal or a bajara seeds, take and soak it in a water and a day before experiment, and remove for the seeds and keep in a cloth and tie it and poach it in a corner of the room, and after the germinating seeds are collected and take the beaker and put into the thermometer key dipped into the seeds. ఈ థర్మోమీటర్ అనేది కూడా ఎప్పుడు కూడా దీని యొక్క పైభాగం వరకు ఉండకుండా దీన్ని సీడ్స్ లోపలికి మనం ఇన్సర్ట్ చేసి ఈ ప్రాక్టికల్ అనేది చేయవలసినటువంటి పాజిటివ్స్ ఉన్నాయమ్మా. నెక్స్ట్ చూడండి, ఈ థర్మోమీటర్ అనేటువంటిది డిప్ ఇన్ టు ద సీడ్స్. దీనిలో ఎప్పుడైతే డిప్ చేసామో 1 or 2 hours keep in a corner of the room or don't disturb that practical this beaker, and after 1 or 2 hours after reading or checking for thermometer reading or temperature increased, ఆ ఇంక్రీజ్ అయినటువంటి రీడింగ్ను మనం ఏం చేసి నోట్ చేస్తుంటాం. 1 to 24 hours వరకు మనం ఈ రీడింగ్ అనేది కనుక చూస్తూ ఉంటే ఆ థర్మోమీటర్లో ఆ టెంపరేచర్ అనేటువంటిది హీట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాక్టికల్ ఏంటమ్మా అంటే ద హీట్ ఈజ్ ఇవాల్వ్డ్ టు ద ఏరోబిక్ రెస్పిరేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్లో ఈ జర్మినేటింగ్ సీడ్స్ తీసుకున్నటువంటి బీకర్లో ఉన్నటువంటి థర్మోమీటర్ అనేటువంటిది దానిలో హీట్ అనేటువంటిది 1 hour 2 hours ఇంక్రీజ్ అవ్వడం అనేది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అలాగే డ్రై సీడ్స్తో కూడా యాజ్ యూజువల్గా ఇలాగే చేయాలి. డ్రై సీడ్స్ తీసుకొని దానిలో కూడా ఈ ఇన్సెట్ దట్ thermometer and keeping a 1 or 2 hours, don't stop that one, and after the 1 or 2 hours we are observing for the reading that the temperature is not increased because the germinating seeds are absent in a beaker. That's why dry seeds only present that beaker. That's why no change is heat. That's why the heat is evolved to the aerobic respiration. Okay, that both two experiments are important for the aerobic respiration. Next class will be discussed remaining.